పెళ్ళైన తర్వాత ఎలా వదిలిపెట్టుండాలి ప్రియా? ఏంటి సంబయ్య నువ్వు ఇప్పుడు అన్నది? నేనేమన్నానమ్మా? నేను విన్నాను. ఏం విన్నావే? సాంబయ్య ఏమన్నాడో అది విన్నాను. తులసి అది అది ఏంటి పెద్ద పెద్ద భారీ డైలాగ్స్ వదులుతున్నావు? పగలే పటాస్ బిగించావా? నిన్నేమో స్టడీగా ఉన్నాను, స్థిమితంగా ఉన్నాను అన్నా. ఇప్పుడేమైంది? డోస్ పెరిగిందా? అదే ఆయన బాధపడ్డారు కదా, ఏదో కొంచెం రిలాక్స్ అవుతూ. రిలాక్స్ అవ్వచ్చు ప్రియా, తప్పేం లేదు. కానీ ఇప్పుడేదో అన్నావు. రక్తంలో రక్తం కాకపోయినా ప్రాణంలో ప్రాణం అంటూ పెద్ద డైలాగ్ వదిలావే, ఏంటది? రక్తంలో రక్తం కాకపోవడం ఏంటి? అదే తులసి, నువ్వు మా రక్తం పంచుకుని పుట్టినా నీకొచ్చింది మీ మేనమావ రక్తం కదా. నీ గ్రూపు ఆయన గ్రూపు కలిసిందని మా గ్రూపు కలవలేదు కదా, అందుకే ఆ మాట అన్నానమ్మా. అమ్మయ్య, మళ్ళీ తెలివిగా మేనేజ్ చేశారండి. అందుకే అన్నాను ప్రియా, నువ్వు రకరకాల అర్థాలు తీయకు, నీ ప్రశ్నలకు నేను సమాధానాలు చెప్పలేను అని చెప్పి. ఊరికనే ఎమోషనల్ గా ఫీల్ అవ్వ మాకు సంబయ్య. మామూలుగా ఉన్నా మందు తాగినా ఇదే ఫీలింగా నీకు? నేను దేశం కాని దేశానికి, మీరు రాలేని చోటికి పోవడం లేదు. నేను రాలేని వంటి పరిస్థితి కూడా ఉండదు. నువ్వు ఊరికే ఫీల్ అవ్వకు. అమ్మయ్యా, తులసి నా మాటలు వినలేదు. టైంకి నా బుర్ర బాగానే పనిచేసింది. ఇదిగో ప్రియా, నాకు బాగా ఆకలేస్తుంది, అర్జెంటుగా వంట చేయి. పచ్చిమిరపకాయలేవే? మర్చిపోయాను ప్రియా. నీకు 3 పనులు చెప్తే అందులో 2 మర్చిపోతావే నిన్ను. ప్రియా కొట్టద్దు, ఇదిగో చిటికలో చిటికలో తీసుకొస్తాను. వామ్మో వామ్మో వామ్మో, బీపీ పైన 500 కింద 1100కి వెళ్ళినట్టుంది. అమ్మో అమ్మో అమ్మో, దడ దడ దడ, గుండె సౌండ్కి కర్ణపేరి పగిలినట్టుంది. అయ్యో బాబోయ్, అదేం ట్రైనింగు, అవేం ప్రశ్నలు. ఆయన నవ్వేదాకా నాకు పిచ్చెక్కి పోతుందా అనిపించింది. ఈయన పోలీసే, వీడు పోలీసే కాబట్టి నాకేదో పెద్దగా పోలీస్ అంటే స్పెషల్గా అనిపించలేదే. పోలీస్ అంటే ఏంటో, వాళ్ళు నిజాలు ఎలా బయటకు లాగుతారో ఈయన ట్రైనింగ్లోనే తెలిసిపోయింది. అయ్యో అమ్మా, నిజంగా అనుమానం వచ్చే ప్రసాద్ అడుగుతున్నాడనిపించింది దుర్గా. ఒళ్ళంతా చలి చెమటలు పట్టాయనుకో, ఆ అరికాళ్ళ తడి వల్లే జారి పడిపోయాను. అక్క, టాబ్లెట్ తీసుకో. ప్రసాద్ అట్లాగే ఇంకో 4 ప్రశ్నలు వేసి లాఠీ జడిపిస్తే నిజం చెప్పేదాన్ని. నిన్ను
వదలవే. వదలవే. చెబుతున్నావని ముందే తెలిస్తే పీక మీద చెయ్యేసి నులిమి చంపేసేదాన్ని. చంపేసేదాన్ని. వదలవే. అంత భయపడ్డానని చెప్తున్నానే. నేను కూడా ఇలాగే చంపేసి ఉండేదానని చూపిస్తున్నాను. అబ్బబ్బబ్బా వదలవే. ఏ మాట కామటే. నాకైతే పై ప్రాణాలు పైన పోయాయి అనుకో. అరచేతుల్లో చెమటలు పట్టేసాయి. గట్టిగా పిడికిలి బిగించి నిల్చున్నా. అసలు బావగారి మొహం వైపే చూడలేదు. చూస్తే అబద్ధం చెప్పడం చాలా కష్టం. ఇలా వాళ్ళకి చెమట్లు పట్టించి నిజాలు బయట పెట్టిస్తారని మొదటిసారిగా అర్థమైందక్క. అమ్మా, ఏదో ఒకటి అర్థమైంది. ముందు అర్జెంటుగా ఆ రౌడీల్ని ఊరదిలి పారిపోమ్మని చెప్పాలి. వాళ్లలో ఎవరు ఎక్కడ ఎలా దొరికినా మన బతుకులు ప్రమాదంలో పడతాయి. నమస్తే అమ్మా. మర్యాదల తర్వాత మా వారికి ఏదో అనుమానం వచ్చినట్టుంది. నవ్వులాటలు అంటూనే నిజం బయటకు లాగే మనిషి. మీ మీద అనుమానం వచ్చిందో డైరెక్ట్గా పైకే కాని భూమి మీద బతుకుండ్రు. మీరు అర్జెంటుగా పారిపోండి. అలాగే పారిపోతామమ్మా. కానీ పారిపోవడానికి డబ్బులు సరే ఓ పని చేయండి. సత్యవతి, బీర్వాల నుంచి ఒక 50,000 తీసుకుంటా. వాళ్ళకి అలాగే అక్క. ఏంట్రా దుర్గమ్మ హడలిపోయిందా? మామూలుగా హడలిపోలేదే. అదంతా డ్రామా అని తెలియక నిజంగా ఇంట్రాగేషన్ అనుకుని ఉనికిపోతూ బయటకు చెమటలు తుడుచుకుంటూ తత్తరపడుతూ తడబడుతూ నంగి మాట్లాడుతుంటే అమ్మని చూసి నాకే జాలేసింది తెలుసా. అసలు మామయ్య ఏం ప్రశ్నలు వేశాడు? ఏం స్టైల్లో అడిగాడు? ఇదిగో క్లియర్ గా నా విజన్ కి అందేలా సీన్ కనిపించేలాగా చెప్పు. మీరందరూ కలిసి ఎందుకు తులసిని టార్గెట్ చేశారా? మర్యాదగా చెప్పండి. నువ్వు చేసిన ఈ నేరంలో వీళ్ళందరూ భాగస్వాములని నాకు తెలుసు. మీ వెనక ఎవరెవరున్నారో కూడా నాకు తెలుసు. ఎవరిని ఆశ్రయించారో కూడా తెలుసు. అది జరిగిందే. అలా అడిగాడు. అరే దుర్గమ్మ భయం వల్ల నీకేం అర్థమైందిరా? నాన్న గొప్పగా యాక్ట్ చేశాడని, ఎంతో మందిని ఇంట్రాగేషన్ చేసిన అనుభవం ఉన్న మనిషి అని. అబ్బా మామయ్య అనుభవం అటుంచు, దుర్గమ్మ భయానికి కారణం ఏంటో చెప్పు. తను ఎప్పుడూ అలాంటివి ఫేస్ చేయలేదు కదా, అందుకే అలా భయపడి ఉంటుంది. ప్రశ్నలకు భయపడ్డం కాదు, చేసిన తప్పుకి భయపడింది. ఏంటి నువ్వు అనేది? అవును, ఈ కిడ్నాప్ ప్లాన్ అంతా మీ అమ్మదే అని నా డౌట్. అందుకే తను అంతలా భయపడింది. ఒకవేళ నిజంగా తనకేమీ తెలియకపోతే, ఎలాంటి సంబంధం లేకపోతే దుర్గమ్మ అంతలా భయపడాల్సిన అవసరమూ లేదు కదా. జరిగిన దానికి మా నాన్న చాలా భయపడిపోయాడురా. చాలా డిస్టర్బ్ అయ్యాడు. బాగా ఎమోషనల్ ఫీల్ అయ్యాడు ఆదిత్య. ఏడ్చేశాడు కూడా తెలుసా? అవునా? మామయ్య ఏడ్చాడా? అవునరా. మధ్యాహ్నం తనకి నేనేమైపోతాను అన్న భయం కలిగింది. నిజంగా మళ్ళీ అలా జరిగితే? జరగదే, ఇంకా జరగనివ్వను.
అయినా నీకేం జరిగినా నేను ఉన్నాను కదా రక్షించుకోవడానికి. చూడు తులసి, మనది దేవుడు మెచ్చిన జంట. వరుసలు కలిపి పుట్టించిందే ఆ దేవుడు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మనల్ని జన్మలో ఎవరు విడదీయలేరే. సరేరా, నేను ఇంక వెళ్తాను. ఏయ్ తులసి, ఇవాళ 7 o'clockకే నా డ్యూటీ అయిపోతుంది. మనం మళ్ళీ కలుద్దాం. పోలీస్ డ్యూటీ 24 గంటలు ఉంటుంది. అంటే మనం లవర్స్ కదా, అంటే డిపార్ట్మెంట్ మనకి కొంచెం రిలాక్సేషన్ ఇచ్చిందిలే, అందుకని. తులసి. ఏంట్రా? తులసి. కొరుకుతావా? పిచ్చి పిచ్చి ఆలోచనలు కట్టిపెట్టు. ఏంటే ఈ ఇంటికొచ్చావు? ఏం లేదు, అక్కడ ఉండి ఉండి బోర్ కొడుతుంది. అయ్యో, బోర్ కొడుతుంది కదా అని అలా ఎప్పుడు పడితే ఇప్పుడు వచ్చేయడం తప్పు కదే. ఒకరోజు రావడం తప్పేం కాదులే. చిన్నత్తయ్య, ఒక కప్పు కాఫీ ఇవ్వవా? ఏంటే అత్తగారికి పనులు చెప్తారా? కావాలంటే నువ్వే వెళ్ళి పెట్టుకొని తాగు. వజ్రపు టుంగరాన్ని మింగి యువతి ఆత్మహత్య. ఇదేంటి విచిత్రంగా ఉంది? వజ్రాన్ని మింగి చచ్చిపోతారా? అదేదో అంటుంటారు, సైనైడ్ మింగి చచ్చిపోయారు, పురుగుల మందు మింగి చచ్చిపోయారు, నిద్ర మాత్రలు మింగి చచ్చిపోయారు అని వింటవే కాని కొత్తగా ఈ వజ్రపు టుంగరం మింగి చచ్చిపోవడం ఏంటి? దాన్నే రిచ్నెస్ అంటారు. రిచ్నెస్ అంటే ఏంటి? అవును, వజ్రం విలువైంది. విలువైన చావు చావడం అంటే వజ్రపు ఉంగరం మింగడమే. దాన్నే రిచ్ డెత్ అంటారు. ఓ, ఏమిటో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ తులసి మాత్రం మామూలు చావు కూడా చావడం లేదు. ఎప్పుడో ఒకప్పుడు ఆ తులసి ఏదో ఒకటి మింగి చేస్తే పీడ విరగడైపోతుంది. అది చావడం ఎలాగో కాదు గాని నువ్వు చావడం బెటర్. నానమ్మా, 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 నానమ్మా. ఏంటే ఈ ఇంటికొచ్చావు? ఏ, నేను రావటం నీకు ఇష్టం లేదా? అది కాదే, దోషం అన్నారు కదా. దోషం లేదు, దోసకాయ లేదు. ముందు నీ చెయ్యిలో చాపు. ఆ? 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 ఏ ఈ ఉంగరం ఎందుకే? ఇది అసలే వజ్రపు ఉంగరమే. తెలుసు, తెలిసే తీసుకుంటున్నాను. ఎలాగో నా పెళ్లికి ఇస్తానన్నావు కదా, అదేదో ఇప్పుడే ఇవ్వు. అబ్బబ్బబ్బా, ఎందుకే ఎందుకే చెప్పి రాక్షసి. ఏమీ లేదు, పేపర్లో వజ్రపు ఉంగరం మింగి యువతి ఆత్మహత్య అని చదివాను. అది విని వచ్చి నీ ఉంగరం లాక్కుంది. ఏంటేంటి, ఉంగరం మింగి చచ్చిపోతావా? ఉంగరం మొత్తం మింగన్లే, బంగారం నీకే ఇస్తాను. వజ్రం మాత్రం దంచుకుని గొంతులో వేసుకుని మంచినీళ్లు తాగి చచ్చిపోతాను. ఓసిని, నీ దిక్కుమాలిన చావుకి నా ఉంగరమే కావాల్సి వచ్చిందే. అంతగా చావాలనుకుంటే ఏ గన్నీర్ పప్పు నూరుకుని తిని చావు. ఏంటి నానమ్మా, చిన్నత్తయ్య చావమంది, ఇప్పుడు నువ్వు చావమంటున్నావు. నీకు నా పెళ్లి చేసే ఉద్దేశం లేదా? నీకు పెళ్లి చేద్దామనే కదే దుర్గ మాటిస్తే ఇక్కడికి తీసుకొచ్చింది. నీ దోషం పోవాలని నిన్నక్కడ పెడితే నువ్వు మాటి మాటికి ఇక్కడికి వస్తున్నావు. పైగా ఇప్పుడు వార్తలు విని ఉంగరం మింగి చచ్చిపోతాను, ఊరేసుకుని చచ్చిపోతాను అంటే ఎన్నిసార్లు భరిస్తామే? విసుకొచ్చేలా చేయి మాకు.
నీకు బతుకు మీద ఆశ ఉంటే ఆదిత్యతో పెళ్లి కావాలనుకుంటే ఆ దుర్గ మీద భారం వేసి చూడవే. సరే నాన్నమ్మ. చిన్నత్తయ్య కాఫీ అడిగితే పెట్టుకొని తాగమంది. నువ్వైనా కప్పు కాఫీ పెట్టివ్వవా? సర్లే, హాల్లో కూర్చోండి, పెట్టి తీసుకొస్తా. నాకు కూడా తీసుకురా 47. మార్కెట్కు వెళ్ళిన తులసిని ఎవరో కిడ్నాప్ చేశారంట. పరాయి పిల్ల మన పిల్ల అని కాదండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు బయటకు వెళ్ళటానికి వీల్లేదు. ప్లీజ్ అండి. మీరందరూ కలిసి ఎందుకు తులసిని టార్గెట్ చేశారా? మర్యాదగా చెప్పండి. తులసిని ఎవరు కిడ్నాప్ చేస్తుంటారో? మొదట్లో నన్ను కిడ్నాప్ చేస్తానని బెదిరించిన వాళ్ళు నన్ను వదిలేసి తులసిని ఎందుకు టార్గెట్ చేశారో? నా సర్వీస్లో నాకు శత్రువులంటూ ఎవరూ లేరు. వీళ్ళు ఎవరై ఉంటారో ఆలోచిస్తుంటేనే తల బద్దలైపోతుంది. ఒకవేళ పొద్దున నేను సరదాగా అన్నమాటే నిజమై ఉంటుందా? తులసిని దుర్గమ్మ కిడ్నాప్ చేయించుంటుందా? లేకపోతే నేను నార్మల్గా అడిగిన విషయానికి అంతలా ఎందుకు తడబడుతుంది? అలాంటి భయం తప్పు చేసిన వాళ్లలో తప్ప ఎవ్వరిలోనూ కనిపించదు. తులసిని దుర్గే కిడ్నాప్ చేయించుంటుంది. ఎందుకంటే తులసినంతకాలం లక్ష్మీ ఆదిత్యల పెళ్లి జరగదు కాబట్టి. ఈ విషయం దుర్గకు తెలుసు. అందుకనే తులసిని అడ్డు తప్పిస్తే దుర్గమ్మ అనుకున్నది సాధిస్తుంది. ఇదే ప్లాన్ వేసి తులసిని కిడ్నాప్ చేయించుంటుంది. ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా ఎదిరించే దుర్గ ముఖంలో మొదటిసారి భయం కనపడింది. గొంతులో వణుకు వినపడింది. కళ్లల్లో బెదురు మొదలైంది. ఖచ్చితంగా ఈ కిడ్నాప్ వెనుక దుర్గ హస్తం ఉండే ఉంటుంది. కానీ దుర్గ ఇంత పని చేయించుంటుందా? నా మనసెందుకో సంకోచిస్తుంది. లేకపోతే నేనే తప్పుగా ఆలోచిస్తున్నానా? ఒకసారి ఆదిత్యతో ఈ విషయం గురించి మాట్లాడితే ఏంటి, నాన్న అమ్మ గురించి తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నాడు అని బాధపడతాడా? ఏది ఏమైనా ఈ విషయం నాలోనే దాచుకోవడం మంచిదే. చూద్దాం కాలం ఏం నిర్ణయిస్తుందో. మళ్ళీ ఆ గడప తొక్కనని నా మీద ప్రమాణం చేసిన తర్వాతే ఈ గుమ్మంలో అడుగు పెట్టండి. ఆ కిడ్నాప్ దుర్గమ్మే చేయించిందని నేను నమ్ముతున్నాను. అందులో ఎలాంటి అనుమానం లేదు. తన మాట నెగ్గించుకోవడానికి ఎంతకైనా తెగిస్తుంది. అవతల వాళ్ల బాధ తను పట్టించుకోదు. తను నెగ్గాలన్నదే ముఖ్యం. ఏదో మాడిపోతుంది. ప్రియా, 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 ఏంటండి ఇక్కడే నిలబడున్నావు? అన్నం అంతలా మాడిపోతుంటే చూసుకోకుండా ఏం చేస్తున్నావు? అంటే అది తులసి గురించి ఆలోచిస్తున్నావా? నేనన్నమాటలు ఆలోచిస్తున్నావు కదూ? నాకు ధైర్యం చెప్పి నువ్వు తులసి గురించి టెన్షన్ పడితే ఎలా? ఎంతైనా భయం ఉంటుంది కదండి. ఆ భయమే వద్దంటున్నాను. నన్ను భయపడొద్దని చెప్పి నువ్వు భయపడితే అర్థమే ఉంది ప్రియా. అదేం లేదండి. 5 నిమిషాల్లో వంట పూర్తి చేస్తాను. నాకు డ్యూటీకి టైం అవుతుంది ప్రియా. నేను ఏదోటి బయట తింటానులే. నువ్వు మాత్రం ఇలా పరధ్యానంలో ఉండొద్దు. ఇప్పుడు నేను రాకపోయి ఉంటే ఏం జరిగేది? నాకేం జరగదులేండి. నీకేం జరగదు అనే ధైర్యం నీకున్నట్టే తులసికి ఏం జరగదు అనే నమ్మకంలో ఉండు. నువ్విక్కడ ఆలోచనలో పడి ఏ ప్రమాదం తెచ్చుకుంటావో అనే భయం నాకు రానివ్వకు. నన్ను డ్యూటీ ప్రశాంతంగా చేసుకోనివ్వు. అలాంటిదేం జరగదు. మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి. సరే.
దుర్గమ్మ తులసిని ఏం చేస్తుందో అని ఆలోచిస్తూ ఇలా తయారయ్యాను. దుర్గమ్మ నుంచి ఎలాంటి ప్రమాదం తులసికి రాకుండా ఉండాలంటే ఒకే ఒక మార్గం. తులసి తన కన్న కూతురని దుర్గమ్మకు చెప్పడం ఒక్కటే మార్గం. అవును, వదినకి ఈ విషయం చెప్తే దానికి ఎలాంటి అపాయం తలపెట్టదు. వెంటనే ఈ విషయం వదినకు వెళ్ళి చెప్పేయడం మంచిది.